శివాజీ గారు, మీరు బిగ్ బాస్లో వచ్చి ఒక పెద్దరికంగా మాట్లాడుతుంటే లేదంటే వ్యవహరిస్తుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా మీరు వయసు మాత్రమే పెరిగింది, బుద్ధి ఇంకా పెరగలేదన్న విషయం ఇక్కడ ఈ వీడియోలో క్లారిటీ వచ్చింది. ఎవరు పేటీఎం బ్యాచ్, ఎవరు ప్రజల డబ్బు తింటున్నారు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మా నాయకుడిని మాట్లాడే ఒక మాట ఏంటి, కరెక్టా కాదా అనేది మీరు తెలుసుకొని మాట్లాడండి. పేటీఎం బ్యాచ్ నిజంగా పేటీఎం బ్యాచ్ ఎవరు? ఎవరిని మీరు ప్రశ్నించాలి? ఎవరు ప్రజల సొమ్ము తింటున్నారు? మా నాయకుడినే మీరు అనేది? వయసు పెరగగానే కాదు, బుద్ధి కూడా పెంచుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుందాం, రేపటి నుంచి మాట్లాడదాం. పిఎంని కలుస్తాను, మోడీని కలుస్తాను, డైరెక్ట్గా అడుగుతాను. అడగండి, తప్పులేదు. ఏమడుగుతారు? ఇప్పుడు జరుగుతుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో చంద్రబాబు గారు వచ్చి ఏం చేశారు? ప్రజల సొమ్ము ఎలా తింటున్నారు? పేటీఎం ద్వారా ఎవరో ఈ విధంగా చేస్తుంది, ప్రజల్ని పక్కదోవ పట్టిస్తుంది ఎవరిని? ఇవన్నీ ఫస్ట్ మీరు తెలుసుకోండి. మీరు అడగాలి కదా, పిఎం దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అడగాలి అని చెప్పి. సినిమాలకి రాజకీయాలకి సంబంధం లేదు అని మీరే అంటున్నారు. కాబట్టి ఒకసారి తెలుసుకొని మా నాయకునితో మాట్లాడే ముందు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుండిద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి మీ పెద్దరికంగానే ఉంచుకోండి. మా నాయకుడి జోలికి వస్తే మీరు ఎవరైతే అంటున్నారో వైసీపీ బ్యాచ్ అని చెప్పేసి, ఆ బ్యాచ్ ఊరుకోదు. పొరపాటును మాట్లాడారు మీరు. ఈ మాటను మీరు వెనక్కి తీసుకోవాలి. పేటీఎం బ్యాచ్ అని అన్నారు. పేటీఎం బ్యాచ్ ఎవరు అని తెలుసుకొని ఫస్ట్ మీరు మాట్లాడండి. దయచేసి ఈ విధంగా నెక్స్ట్ టైం మీరు మాట్లాడకుండా ఉంటారని చెప్పి మర్యాదగా ఇలా మాట్లాడుతున్నాం. జై జగన్.